హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను దోసకాయతో పచ్చి దోసకాయ పచ్చడి చేస్తున్నాను. దానికోసం అయితే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని దాంట్లో కొన్ని పల్లీలు అయితే వేసుకొని మంచిగా వేయించుకున్నాక ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. ఈ పల్లీలు జీలకర్ర వేగాక వాటిని వేరే ప్లేట్లో తీసి పెట్టేసుకొని అదే కడాయిలో ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం ఈ పచ్చళ్ళలోకి కావాల్సినన్ని పచ్చిమిర్చి మంచిగా వాష్ చేసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ బాగా హీట్ అయింది కదా, దాంట్లో కొంచెం శనగపప్పు, కొంచెం ఎక్కువగా 3 స్పూన్ల మినప్పప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, ఒక 10-15 మెంతి గింజలను అయితే ఇలా వేసుకొని మంచిగా కలర్ షేడ్ అయ్యే వరకు మంచిగా ఫ్రై చేసుకున్నాక మనం వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని అయితే వేసేసుకోవాలి. ఇవన్నీ మంచిగా వేగాక ఇవైతే వేరే ప్లేట్లో పెట్టేసుకొని మంచిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ పచ్చడి కోసం మిక్సీ జార్ని అయితే తీసుకొని దాంట్లో ముందుగా వేయించుకున్న పల్లీలు జీలకర్రని అయితే మంచిగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, నేను చూపించిన విధంగా అయితే మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, పోపు గింజలన్నింటినీ ఇందులో వేసేసుకొని మంచిగా మెత్తగా అయితే మనం మిక్సీ అయితే పట్టుకోవాలి. చూపిస్తాను చూడండి, నేను చూపించిన విధంగా మీరు కూడా సరిపడినంత ఉప్పు, కొంచెం పసుపు వేసుకోవాలి దీంట్లో. ఆ తర్వాత కొంచెం చింతపండు వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టేసుకొని మంచిగా కోర్సుగా అయితే మనం మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలన్నింటినీ వేసుకోవాలి. ఈ దోసకాయ ముక్కలను అయితే చాలా సన్నగా తరుక్కోవాలండి. అలా తరిగితే ఏంటంటే చూడ్డానికైనా తినడానికైనా చాలా బాగుంటుంది పచ్చడి. ఈ విధంగా ముక్కలన్నీ మిక్సింగ్ బౌల్లో వేసుకున్నాక మనం ఇప్పుడు మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా ముందే, ఆ పేస్ట్ అంతా కూడా మనం ఈ దోసకాయ ముక్కల మీద వేసుకోవాలి. నేనైతే వాటర్ ఏమి యాడ్ చేయలేదు. మీరు కావాలనుకుంటే ఒక 2 స్పూన్ల వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను అదే మిగిలిన ఆయిల్లో ఒక 2 టేబుల్ స్పూన్ల మినప్పప్పు వేసి మంచిగా కలర్ షేడ్ అయ్యే వరకు వేయించుకొని దీంట్లో వేసుకుంటున్నాను. మీకు కూడా ఇష్టమైతే ఇలా వేసుకోవచ్చు. ఎందుకంటే మినప్పప్పు మనం ఈ పచ్చడి తింటుంటే మన పంటి కింద తగిలి చాలా కమ్మగా ఉంటుందండి ఈ పచ్చడి. అందుకే నేనైతే మినప్పప్పు ఎక్కువ వేసుకున్నాను. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పేస్టుని, ఈ దోసకాయ ముక్కలని, ఈ పోపును మొత్తం బాగా కలిసే విధంగా మనం చేయితోనే కొంచెం ప్రెస్ చేస్తూ గట్టిగా అయితే మంచిగా కలుపుకోవాలి, మొత్తం కలిసే విధంగా. ఇప్పుడు ఈ పచ్చళ్ళలోకి ఉప్పు సరిపోలేదు అనుకుంటే టేస్ట్ చూసి మీరు యాడ్ చేసుకోవచ్చు. ఈ దోసకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ పచ్చడి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మనకు ఫంక్షన్లలో, పెళ్ళిళ్ళల్లో ఉప్మా చేసినప్పుడు ఆ ఉప్మా కాంబినేషన్లో ఈ దోసకాయ పచ్చడి అయితే పెడుతుంటారు. వాళ్ళు కూడా సేమ్ ఇదే విధంగా చేస్తారు. మనం ఒకవేళ పల్లీలకు బదులు నువ్వులు కూడా వాడి చేయొచ్చు ఈ పచ్చడి. ఈ పచ్చడి అయితే వేడి వేడి అన్నంలోకి కానీ, రోటీలోకి, చపాతీలోకి దేంట్లోకైనా బాగుంటుంది. నా రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.